సో ఇప్పుడు ఇదే కాంటెస్ట్లో మాట్లాడుకుంటే మీలాగే ఇంకో పెద్ద మనిషి శపథం చేశాడు, ఇంకెప్పుడు నేను సినీ జ్యోతిష్యం చెప్పను అని చెప్పి. దానికి కంటిన్యూటీ అని చెప్పి నాగ చైతన్య గారికి ఇష్యూ మాట్లాడినందుకు నానా రచ్చ నానా రభస జరుగుతుంది బయట. కేసులు కొట్లాటలు పోలీసుల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి, శపథాలు యుద్ధాలు. ఎట్లా చూడాలి దీన్ని? వేణుస్వామి ఇష్యూ అంటే ఇక్కడ ఒక్కసారి వేణుస్వామి గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందాక ఒక మాట చెప్పాను, మనం ఒక మాట కట్టుబడి ఉండాలి. తప్పు చేశావు, తప్పు చేశాను, ఓకే, క్లోజ్, టాపిక్ క్లోజ్. మనం కెమెరా ముందు మాట్లాడిన మాట, భగవంతుని ముందు చేసిన ప్రమాణం కెమెరా చూస్తుంది, భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రెండుకి మనం ప్రమాణం చేశాం కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది మనల్ని మనం సంస్కరించుకున్నట్టు అవుతుంది. రైట్. ఎక్స్టెన్షన్ నీకు అవసరం లేదు, ఎక్స్టెన్షన్ అవసరం లేదు, నేను అడిగారా? రెండోది, ఎంగేజ్మెంట్కు ముహూర్త నిర్ణయం అనేటువంటిది లేదు. ఓకే, ముహూర్త హోరాశాస్త్రం ప్రకారం ఓకే, అసలు ఎంగేజ్మెంట్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోనే సంబంధాలు. ఎంగేజ్మెంట్ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, ఎస్, దాన్ని మనం వేడుకగా చేస్తున్నాం. రెండో అంశం, ద్వితీయ వివాహానికి జాతక పరిశీలన చూడాల్సిన అవసరం లేదు, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఓకే, రైట్. వివాహ మేళాపం అనే గ్రంథంలో వాక్యం ఇచ్చాడు. రెండో అంశం, ఇంకో అంశం కూడా ఉంది. యువకులు ఇద్దరూ కూడా ఇష్టపడి ప్రేమించుకొని కొంతకాలం పాటు అటు ఇటు తిరిగి వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి జాతక పరిశీలన అవసరం లేదు. ఇట్స్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ మ్యారేజెస్. ఓకే. ద థర్డ్ వన్, చిన్నతనంలోనే సపోజ్ మీ సిస్టర్ ఉంది, మీరు చిన్నపిల్లాడు, మీ సిస్టరు ఒక ఆడపిల్లగా అంటుంది, అరే నీ పెళ్ళం పుట్టిందిరా, నీకోసమే పుట్టిందిరా అని గనక ఆనాటి పెద్దలు గనక ఎవరు ఏ మాట మాట్లాడినా అప్పటికక్కడ వివాహ నిర్ణయం జరిగిపోయినట్టే. అయ్యో, దానికి జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే మేనకోడల్ని కానీ మేనబావ పిల్లని కానీ మేనబావని కానీ చేసుకోవలసిన పరిస్థితులు వస్తే జాతక పరిశీలన అవసరం లేదు. ఓకే, ఇట్స్ రియల్ ఫ్యాక్ట్స్. వివాహానికి ముందే అమ్మాయి గర్భవతి అయితే ఇంకా అసలు చూడక్కర్లేదు, సంబంధించినటువంటి వ్యక్తితో పెళ్లి చేయడానికి జాతక పరిశీలన అవసరం లేదు. అబ్బాయి అమ్మాయి లివింగ్ టుగెదర్ ఉన్నారు అనుకుంటే జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఈ 7 సూత్రాల్లో గనక ఏ సూత్రమైనా సరే ఆ కాంప్లికేటెడ్ దంపతులు ఎవరైతే ఉన్నారో, ఓకే, దంపతులు ఉన్నారు, అందులో ఏ ఒక్క సూత్రం వర్తించినా వారు జాతకాలు ముహూర్తం అవసరం లేదు. సరే, సెలబ్రిటీస్ టాపిక్. సెలబ్రిటీస్ యొక్క జీవితాలు, వారి జీవన విధానం, వారు అనుభవించేటువంటి స్టైల్, అది శాశ్వతము అనొచ్చు, అశాశ్వతం అనొచ్చు. కరెక్ట్, అవును. మనం చరిత్రలో ఎన్ని చూడలేదు మనం. అవును. సో కాబట్టి అటువంటి టాపిక్లకి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఇందాక మాట చెప్పాను, నెగిటివ్ వర్డ్స్, ఆస్ట్రాలజర్ స్పీక్ ద నెగిటివ్ వర్డ్స్ గోస్ టు పాజిటివ్ వర్డ్స్. వేణుస్వామి మాట అంటాం వల్ల ఎంతమంది మైండ్లో వాళ్ళు, అయ్యో ఈయన అలా అన్నాడే, వాళ్ళు చల్లగా ఉంటే బాగుండు. నేను కూడా అనుకున్నా నిజంగా, అయ్యో పాప వీళ్ళు కూడా విడిపోతారా, వీళ్ళన్నా బాగుంటే బాగుండు. అంటే మనకు పల్లెటూరు గ్రామీణంలో వాక్యం ఉంది, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ ఉందో కనుక్కొని అన్నట్టు. సో అతను వాడు ఉపయోగించడం వల్ల ఎంతమందికి ఆలోచన, దేవుళ్ళు మొక్కుంటారు. సో భవిష్యత్తులో వాళ్ళు విడిపోతారా లేదా అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది.
దాన్ని చెప్పడానికి తప్పు. ఆ ఒక్క పొరపాటు ఆయన నేను కూడా ఖండిస్తాను అదే జ్యోతిష్యుడిగా. అది పొరపాటేనా? అది పొరపాటు అండి, ఓకే, అనవసరం. అదే ఇప్పుడు ఆ సమస్యే కదా ఇంత చర్చకు దారి వచ్చింది. అవును. సో నీవంటే గజం, ఒక మహోన్నత గజం. అవును, గజం అంటే అంబారి ఏనుగులు. అవును. మరి దీన్ని నమ్ముకున్నటువంటి నాలాంటి వాళ్ళు ఇంకా చిన్న చెత్తగా వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా తయారైన ఇప్పుడు గతి తెప్పిన గ్రహాలైనాయి కదా. ఇప్పుడు జ్యోతిష్యం అంటే చెప్పిట్టు కొట్టేట్టున్నారు, మీ జాతకం మాకు ఎంత ఇస్తారని అడుగుతున్నారు. అంటే ఆ స్థితికి వచ్చింది. సో అంతటితో అదే టాపిక్ ఆగి ఉంటట్టయితే వాతావరణం ప్రశాంతంగా ఉండేది. సో కాబట్టి ఆ నిర్ణయం, ఆ వ్యాఖ్యలు మరి వెనక్కి తీసుకున్నానని ఒక వీడియో చేశారు. నాకు మంచు కృష్ణ విష్ణు గారు మాట్లాడారు అన్నారు, అంతటితో ఆగిపోవచ్చు. అదేమైంది, చీలికి గాలివాని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా వెళ్ళి భవిష్యత్తులో గతంలో ఇలా చూడడం, దానికి ఇవి తోడవడం, అందులో నేను ఇరుక్కోవడం. నేను ఆ ఛానల్ నేను కూడా డిబేట్కి వెళ్ళాను, తప్పలా. ఒకరోజు పోయినా నా దరిద్రం వదిలిపోయింది అందరితో, లేకపోతే నాది ఇది రివ్యూ. అవును, చాలామంది నన్ను మీరు ఎందుకు వెళ్ళారు. అది వ్యక్తి యొక్క నైతిక బాధ్యత అండి. మనం పబ్లిక్లో 4 ముక్కలు చెప్పినప్పుడు ఆ 4 ముక్కలు సంస్థ తీసుకున్నప్పుడు మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నేను అనలేదు అని అంటే ఆ వీడియో బయటకు వస్తుంది, నేను అన్నాను అంటే ఆ వీడియో రాదుగా. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని, నిర్దిష్టమైన అంశాన్ని మనం చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండి దాన్ని, అంటే మౌనం ప్రళయం కంటే భయంకరమైనది. మనం తప్పు చేసాం, చేయలేదని నా ఆత్మసాక్షి ఒప్పుకుంటుందో చేసావుగా. నేను ఎంత ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు నుంచి నేను నిద్ర పట్టం రాత్రులు గడిపాను. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కార్లు పగలు కొట్టారు నావి. రోజుకి ఓ టార్గెట్, అంటే టెలిఫోన్ కంపెనీ మాదిరిగా, కాల్ సెంటర్ మాదిరిగా రోజుకి 100 ఫోన్లు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నేను విన్నాను. అయ్యా తిడతావా, తిట్టి అయిపోయిందా, థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్కళ్ళ అడగండి కావాలండి, మీరు మనం గ్రూప్లో నా ఫోటో పెట్టి, నా వీడియో పెట్టి, ఇక్కడ ఎల్బీనగర్లో ఉంటాడు, ఎక్కడ మడిచి పెట్టండి అనేవి. నేను అహంకారంగా మాట్లాడాను, అందులో నా తప్పు ఉంది. సో మనం చేసిన తప్పుని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీడియా ముందు ఒప్పుకుంటే మన మీద గౌరవం పెరుగుతుంది. మొన్న మూర్తి గారు పిలిచారు, వెళ్ళాను నేను. వైసీపీ పనిచేస్తే అన్న మాటలు కట్టబడి ఉన్నాను. మళ్ళీ మీరు భవిష్యత్తులో చెబుతారు అన్న చెప్పను అన్న, జాతకాలు చెబుతా. మరి ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని ఆదరించి పిలిపించి కంటెంట్లు చేస్తున్నారు. మరి ఈ రోజున మాతో అవసరం అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తే ఇప్పుడు స్పిరిచువల్. కాబట్టి ఇక్కడ విభిన్నమైన వ్యక్తులతో మనం ఉన్నప్పుడు ఒకళ్ళ వ్యక్తిగత జీవితాలపై నువ్వు చెప్పదలుచుకున్నావా, కంటిన్యూ చేయి. నేను చెప్పను అని ఎప్పుడైతే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావో అది నీకు సమస్యగా మారింది. సో దీనివల్ల జర్నలిస్టు ఒకవైపు, బ్రాహ్మణ కులాలు ఒకవైపు, నువ్వు ఒకవైపు అయింది. బ్రాహ్మణులు సహకరించట్లేదా వేణుస్వామికి? సహకరించలేదంటే నేను అవన్నీ పరోక్షంగా, ప్రత్యక్షంగా చెప్పలేను. మీరు వేణుస్వామికి మద్దతుగా వేణుస్వామి మద్దతు కూడగడతం కోసం నేను బాధితుడినే కాబట్టి. మన కాశీలో ఉన్నటువంటి బాలకృష్ణ సూచనలు, నేను నమ్మినటువంటి ఒక పెద్ద ఆయన, నా గాడ్ ఫాదర్, ఆయన సపోర్ట్ చేయమంటే అందరి దగ్గరికి వెళ్ళా. ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కొన్ని 100 సార్లు ఫోన్ చేసే వేణుస్వామికి, మీరు కావాలంటే మీరు ప్రత్యక్షం మీకు పూర్వపరిచయం కనుక ఉంటే ఆయన చేశారా లేదా అని అడగండి. అంత ఈగో నీకేంటి? సమస్య ఉన్నప్పుడు నువ్వు మా జ్యోతిష్య కులం వాడివి, మన గ్రహ కులం మంది, నేను ఏ రకంగా మద్దతు తెలియాలి కదా మాకు. నేను ఏ రకంగా మద్దతు తెలియాలిగా. మా గాడ్ ఫాదర్ చెప్పాడు, మా గురువుగారు చెప్పారు, అందరినీ కలిసి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మా సంఘంలో చర్చలు జరిగాయి. మాది 80,000 సంఘం, మాది చర్చలు జరిగాయి. ఇంకో సంఘం వాళ్ళతో మాట్లాడాం.
వాళ్ళందరూ ఏం చెప్పారో నేను అంశాలని మీడియాలో చెప్పలేను, కానీ అదే అంశాన్ని సదరు వేణు గారికి నేను వాయిస్ మెసేజ్లో పెట్టాను. ఓకే. మూర్తి గారితో కూడా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అది శృతి మించిపోయింది కాబట్టి మనమే మాట్లాడలేని పరిస్థితి. అచ్చా, మూర్తి గారిని కన్విన్స్ చేద్దామనా? అంటే చేయడానికి అక్కడ అది పర్సనల్కి వెళ్ళిపోయింది. అది ఓకే ఓకే. మనం ఏం మాట్లాడతామండి? ఆయన వృత్తిపరంగా ఆయన ఆ సంస్థకి ఎంప్లాయ్, కులం బ్రాహ్మణ కులం కావచ్చు. ఇంక నీకు ఆస్ట్రాలజీ అనేటువంటిదే నీకు వృత్తి. ఆయన వైదికుడు, వేద విద్యార్థి. ఎవరు? మూర్తి గారు వేదాధ్యయనం చేసిన వాడు, వేద పాఠశాల వాళ్ళ ఫాదర్తో నడుపుతున్నవారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నికాల్సినటువంటి జర్నలిస్ట్, నీతిగల జర్నలిస్ట్. నాకు తెలిసినటువంటి ఆయన ప్రొఫైల్ మాట్లాడే ధైర్యం నాకుంది. అవసరమైతే నేను ఆయన కోసం మూర్తి కాళ్ళు పట్టుకోగలను. దాంట్లో నేను మా సోదరుడి కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. కానీ నీ రిసీవింగ్ కరెక్ట్గా ఉండాలి కదా, నీ విధానం కరెక్ట్గా ఉండాలి కదా. నేను మాట్లాడాలంటే నువ్వు చెబుతావా చెప్పవా? చెబితే కంటిన్యూ చేసుకో, ఓకే, ఇలా వివాదాలు తెచ్చుకో. ఇంకోసారి చెప్పనని చెప్పాడు కదా, మళ్ళీ ఒక వీడియో చేశాడు కదా, అంటే ఇదేదో దానికి కంటిన్యూటీగా చేశాను. అవసరం ఉందండి? అవసరం ఏంటి? అవసరం లేదు కదా. పబ్లిక్ అడిగారా నిన్ను? చెడుంటే చెవులో చెప్పు, మంచి ఉంటే మైక్లో చెప్పు. ఇదే వేణుస్వామి ఎలా చెప్పాలి దాన్ని? అది చెప్పాల్సిన అంశాన్ని అంటే ఆయన చెప్పాల్సిన అంశాన్ని చెప్పే రకంగా చెప్పాలండి. ఈరోజు నువ్వు నా మంచి మిత్రుడివి, నీలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, నీలో ఈ చిన్న లక్షణం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందేమో, దీన్ని మార్చుకొని చూడు కరెక్ట్ అని చెప్పడమే మిత్రుడు యొక్క ప్రథమ లక్ష్యం. ఏ మిత్రుడైనా సరే ఎదుటివాడిని నీలో మంచి చెప్పి మమ్మల్ని పాడు చేయకూడదని, మీలో చెడు చెప్పే పాడు చేయాలి. ఇది మా గాడ్ ఫాదర్ నాకు ప్రతిరోజు ఫోన్ చేసి గురుగారు జాగ్రత్త అంటాడు. ఎస్. కాబట్టి అంటే ఫస్ట్ ఆయన నలుగురిని కలుపుకోలేకపోవడం, నలుగురితో మింగిల్ కాలేకపోవడం, నలుగురితో చర్చించకపోవడం, మరి ప్రత్యక్షంగా మళ్ళీ ఏ ఛానల్ డిబిడి బిడిస్తే ధైర్యం చాలదు, మళ్ళీ పోలేడు. ఎందుకు అంత అవసరం ఏంటి? నువ్వు చెప్పదలుచుకున్నావు, చెప్పేసావు, అయిపోయింది, క్లోజ్. కాబట్టి ఇక్కడ జరిగింది తన వ్యక్తిత్వాన్ని హననం చేసుకున్నారు. సదరు మూర్తి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, అది వాస్తవం వాళ్ళిద్దరు తెలియాలి. అంటే ఆ కాల్ రికార్డు వాస్తవం కాదంటారా? దాన్ని మనం ఎలా నిర్ధారిస్తాం? ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కంప్లైంట్ ఇచ్చున్నాడు. సో అవసరమైతే నేను ఇతని కోసం మూర్తి కాళ్ళు పట్టుకుంటాను. సంధి ఎత్నాలా చేయాలి కండి. వాళ్ళు చేయాలి అంటే ఈయన కనీసం చెప్పాలి. రేపొద్దున నేను ఎవరు కాళ్ళు పట్టుకున్నా, ఎందుకు పట్టుకున్నా చెప్పి రేపొద్దున ఇంకో ఆడియో వస్తే నా పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఒకసారి మనం కూర్చొని దాని మీద చర్చ జరిగితే బాగుంటుంది. ఏదైనా సరే సమస్య అనేటువంటిది చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. మూర్తి ఏమంత కర్ణ కఠోర వ్యక్తం కాదండి. ఎంతటి దుర్మార్గుడైనా కూడా కాళ్ళు పట్టుకుంటే క్షమించేటువంటి లక్షణం మూర్తిలో ఉన్నదని నేను ఆ మూర్తిని చెప్తానండి. కాదంటారా? మీ గతంలో మీ కొలీగే కదా, వ్యక్తిత్వం తెలియదు. చాలా మంచివాడు, అలా డౌటే ఉంది. కానీ అదే నిన్న చూశాను. బేషరతుగా క్షమాపణ చేస్తే నేను ఉపసంహరించున్నాను. అంతకంటే ఇంకా ఫ్రీజ్ ఏమిస్తారండి? చెప్పాలి, ఆయన నిర్ణయించుకోవాలి. అదేలేండి, అవును. అది రైట్. అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కానీ మిగతా చాలామంది నాతో మాట్లాడారు. వేణుస్వామి తప్పు చేశాడని భావిస్తున్నారా? ఒకటి అంటే ఆయన ఎప్పటికీ జాతకాలు చెప్తున్నాడు, సరే చెప్పడం చాలా చిన్నదే అని నేను అనుకుంటున్నా. ఒకటి, జాతకం చెప్పి తప్పు చేశాడా? ఒకటి, జర్నలిస్టులు ఆయన మీద కంప్లైంట్ చేయడం ఏంటి? ఫస్ట్. రెండోది, దీని మీద ఇంత పెద్ద చర్చ అవసరమా? ఒక జ్యోతిష్యుడి మీద ఇంత పెద్ద చర్చ, ఇన్ని గంటలు
నిమిషాలు అసలు ఆ టీవీ చర్చలు దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? వేణుస్వామి కదా. ఎప్పుడైనా సరే మా జ్యోతిష్యులు ఏకం కారు. అచ్చా కారా? కారు. ఓకే. ఎందుకంటే మాకు అహంకారం ఎక్కువ. మాకు ఓ కొవ్వు. పచ్చబైన తెలుగులో చెప్పాలంటే కొవ్వు. మొన్న ఒక జ్యోతిష్యుడిని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ రండి సార్, రాశి ఫలాలు చెప్తారంటే గంటకి ఎంత ఇస్తారని అడిగాడండి. గంటకి ఎంత ఇస్తాను, గంటకి ఎంత ఇస్తారన్న మాట తప్పండి. మీరు స్టూడియోకి రండి, మిమ్మల్ని నేను 10 క్వశ్చన్లు ఇస్తాను, వీటికి సమాధానాలు వీడియో రూపంలో ఇవ్వండి, అప్పుడు మీ రేట్ నిర్ణయిస్తాను అని చెప్పాను. ఇంకంతే క్లోజ్. రాలేగా. అంటే పబ్లిక్ ఎలా ఉందనంటేనండి, ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ మీద కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబర్స్. యూట్యూబ్ ఛానల్కి వెళితే వీళ్ళు మన కంటెంట్లు వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు, కోట్లు లక్షలు సంపాదించేస్తారు అనుకుంటున్నారు, సంపాదించున్నారు. కాబట్టి మనం అడగడం తప్పు లేదు. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి ₹1 రావాలంటే 10 మంది కష్టపడాలి. అవును. ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, థంబ్నెయిల్స్ కానీ 10 మంది. ఎంత కష్టం అవుతుందో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ మధ్యలో ఏముంది అంటే యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ పెడితే డబ్బులు వచ్చేస్తాయి యూట్యూబ్ ఛానల్ కానీ, అంతేగా, పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. పోనీ సదరు జ్యోతిష్యుడి నెంబరు కనుక ఇచ్చి మనం ప్రమోట్ చేస్తే వాడు చేసే రాజకీయాలు మొత్తం యూట్యూబ్ భరించాల్సి వస్తుంది. కరెక్ట్. ఎస్. కాబట్టి ఇకపై జీవీఎల్ అంచాల్ అనే వ్యక్తి జ్యోతిష నిజ నిర్ధారణ, ఇప్పుడు నేను కూడా యాంటీకి వెళ్దాం అనుకుంటున్నాను జ్యోతిషుడికి. ఓ నెగిటివ్ ఆస్ట్రాలజీకి వెళ్దాం అనుకుంటున్నాను నేను కూడా. అచ్చా. అంటే ఇక్కడ మనం 2వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఈ శతాబ్దం వరకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి జ్యోతిష్యం మీద. వాట్ ఈస్ ద రియల్ ఆస్ట్రాలజీ ఓకే అన్నప్పుడు మనం నిజమే గెస్టులు మనం అప్ అండ్ డౌన్ ఛార్జీ ఖర్చులు పెడతాం, భోజనం పెడదాం, నీ దమ్ముంటే చెప్పేళ్ళు మిమ్మల్ని మంచి ఆస్ట్రాలజర్గా సమాజానికి పరిచయం చేస్తాం. ఈ కాన్సెప్ట్ నాది. అచ్చా. ఏంటండి ఇది? కాబట్టి ఇక్కడ ఇంటింటికి ఒక జ్యోతిష్యం, ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు, ఇలా పచ్చిక బయళ్ళ మాదిరి రావడం కూడా ఒక సమస్యగా మారింది. కరెక్ట్ కరెక్ట్. ఎంతమంది అండి జ్యోతిష్యం. ఇంకొక ఈ మధ్యకాలంలో ఒక ఆమె పరిచయం అయింది నాకు. నేను ఆస్ట్రాలజీ చెబుతానండి అని. సరే అమ్మా బలాన్ ఛానల్కి వెళ్ళు, నా నరసింహాచార్యులు పంపించారని చెప్పండి అంటే సుమారు శ్రావణ మాసం మీద ఒక 10 వీడియోలు చేసిందండి. సరే కంటెంట్ కావాలి, ఒరిజినల్ కంటెంట్. అయిన తర్వాత సహజంగా గౌరవంగా ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏ శాటిలైట్ ఛానల్ అయినా ఆ గెస్ట్ని పిలిచి కూర్చోబెట్టి ఆ చైర్మన్ CEO మాట్లాడుతుంటారు. ఆ CEO ఏం చేశాడంటే నేను జాతకాలు చెబుతానండి అని. అంటే వెళ్ళిన పర్పస్ ఒకటి, అక్కడికి వెళ్ళాక నేను జాతకాలు చెబుతానండి అని. ఓకేనమ్మా నాది కూడా చూడండి చెప్పేసి యాంగ్జైటీగా ఆయనమే పిల్లలు ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నెంబర్కి ప్లీజ్ సెండ్ 7,000 రూపీస్, నేను జాతకం ఉచితంగా చెప్పించుకోకూడదు, జాతకం ఉచితంగా చెప్పించుకోకూడదు అని మెసేజ్ నాకు ఫోన్ చేశాడు ఆయన. ఏమోనండి నేను అయితే వారో ప్రయత్నం చేశారు, మీరు క్యాబిన్లో లేరు, ఆమె 8,000 అడిగింది. నేనే జ్యోతిష్యం ఇప్పుడు నన్ను అడగచ్చు కదా, మీరు చెబుతా కదా. అంటే అక్షర పరిజ్ఞానం లేని అది జ్యోతిష్యురాలే ఒక జాతకానికి 2,000 రూపాయలు అడిగితే వేణుస్వామి ఎంత అడగాలండి? మనం ఆ యాంగిల్లో చూడాలి. 10,000 7,000 అవును, మోర్ మనీ మోర్లా అంతే. నేను అడిగా ఒకసారి, ఎందుకండి 10,000 ఇంతగానం తీసుకుంటారు అంటే, సార్ నాకు వచ్చే తాకిడి మీకు తెలీదు, ఒకరోజు నేను ఒక 200-300 మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది, అంత నా వల్ల కాకనే
లిమిట్ చేశానండి, ఒక 10 మంది, రోజుకు 10 మంది అలా చూస్తాను. ఎంత పెడితే అప్పుడు కొంచెం నిజంగా అవసరం ఉన్న వాళ్ళే వస్తారనేది నా ఉద్దేశం అండి. డబ్బులు నాకు సంబంధం, అది విషయం కాదండి అన్నాడు నాతో. అది ఆయన లైనప్. అది ఆయన నాకు అంటే చెప్పే మనం ఇన్ని కూడా ఆలోచించి వస్తుంది. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ప్రొఫెషన్లో ఉన్నా. అవును. అంటే నేను ప్రొఫెషన్కి వచ్చేసరికి విండోస్ ఎవరు తెలియదు. 14 సంవత్సరాల పాటు జ్యోతిష్యం నేను నేర్చుకున్నాను. నా తొలి గురువు సినిమా యాక్టర్ రాజనాల్ గారు. ఈజ్ ఏ బిగ్ ఆస్ట్రాలజర్. అచ్చా. ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వారిలో మరొక గురువు గారు బివి మోహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మాజీ దివంగత ఎమ్మెల్యే గారు. ఇద్దరు. ఒకరు ఫలదీపిక నేర్పారు, ఒకరు భావఫలం నేర్పారు. ఓకే. మూడవ గురుగారు ఆంధ్రపత్రికకు మొట్టమొదటి జ్యోతిష్యుడు విఠల రామకృష్ణయ్య గారు, విజయవాడ. మూడో గురువు. నాలుగో గురువు ములుగు రామలింగేశ్వరరావు గారు. అబ్బబ్బబ్బబ్బ. నలుగురు గురువులతో 14 సంవత్సరాలు సేవ చేసుకున్నాను. 60 సంవత్సరాల పేర్లు ఒక ఆర్డర్లో జంపింగ్ లేకుండా చూడడానికి 6 నెలలు పట్టిందండి. ప్రభవా విభవా ధాత ప్రజోత్పత్తి ఆనంద ఇత్యాది 60 సంవత్సరాల పేర్లు బైహార్ట్ చేసి జంబ్లింగ్ చేయకుండా వరుస క్రమం తప్పకుండా నేను విద్య నేర్చుకోవడానికి నాకు 6 నెలలు పట్టిందండి. ప్రతిరోజు ఉదయాన్నే పోయేవాడిని. ఇంటి దగ్గర మా గుణదల సెంటర్ నుంచి మాచారడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ ఆయన చూడంగానే మొత్తం మర్చిపోయేవాడిని. మళ్ళీ రేపురా, ఓ స్త్రీ రేపురా టైపులో 6 నెలల పాటు నన్ను తిప్పి 6 నెలల పాటు నన్ను తిప్పిన తర్వాత కూర్చో అన్నాడు. ద గ్రేట్ విఠల రామకృష్ణ. అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారండి? అవును. ఎన్టీ రామారావు గారు రాజధానిలో పక్కన పెట్టున్నారంటే దేనికోసం? అచ్చా. ఆయన జ్యోతిష్యుడు కాబట్టి. బివి మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన శిరస వహించారంటే చాలా మంది అంటారండి ఎన్టీ రామారావు గారి బ్రాహ్మణ ద్వేషి అని. కానీ ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కానీ సలహాదారులో కానీ ఎంతమంది బ్రాహ్మణులు లేరండి? లేరా? అసలు ఆయన బ్రాహ్మణుల సాంగత్యం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా దేవుడు నమ్మడు, జాతకాలు నమ్మరు అంటారు. అది అబద్ధం అండి. అవునా? ఆయన నాస్తికుడు కదా? 100% కాదండి. ఇది కొత్త విషయం ఇది. ఎస్. ఒక సందర్భంలో మన రవీంద్ర భారతిలో నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలకి నేను వెళ్ళానండి. నన్ను కూడా ఒక సన్మాన గ్రహీతగా పిలిచారు. ఓకే. ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య పరాశరి నరసింహాచార్యులు గారికి సత్కారం. ఆయన ఉపన్యాసంలో నేను దేవుణ్ణి నమ్మను, మన ఫేట్ ఎలా ఉండాలి, డెస్టినీ ఎలా అవుతుంది అని చెప్పిన తర్వాత ఒక అవకాశం నాకు 1 minute మాకు ఇచ్చారు గెస్ట్లకి, సన్మాన గ్రహీతలందరికీ. అప్పుడు చెప్పాను, నాగేశ్వరరావు గారు దేవుణ్ణి నమ్మనన్నారు. వారి వ్యక్తిగత ఆలోచన అది. కానీ మీరు ఆయన దేవుని నమ్ముతారని విశ్వాసం ఎలా చెబుతున్నానంటే, ఆయన అనేక సినిమాల్లో అనేక పౌరాణిక పాత్రలు వేస్తూ విపర్నారాయణ పాత్ర వేశారు, భక్త తుకారాం వేశారు, కొన్ని పాత్రలు వేశారు. ఆ పాత్రల్లో దైవనామస్మరణ పలికించాడుగా డైరెక్టర్. దాన్ని పలికించడం ఏంటి, పద్యాలు గద్యాలు. జయసుధ గారి వైవాహిక జీవితంలో వారు చేసుకున్నటువంటి భర్త స్వయాన మా పక్కూరు. ఆయన చేసుకోవడానికి ఒక జ్యోతిషుడు అవుతాయి కదా జయసుధ గారు పెళ్లి చేసుకుంది. నాగేశ్వరరావు గారు చెప్పట్టే కదా. అర్థం కాల. ఒక సినిమా సెట్లో ఒక జ్యోతిష్యుడు నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ ఒక నిర్మాతని జయసుధ నువ్వు అబ్బాయిని చేసుకుంటే కలిసి వస్తుందని చెప్పి అంటున్నారు, చేసుకోరాదా? ఆయన మంత్రత్తులు రెగ్యులర్ ఉండేవాడు కదా అని. ఆ చేసుకునే వ్యక్తి మా ఊరు పక్క ఆయనే. ఓకే. అంటే ఇక్కడ ఒక నాస్తికుడు దేవుడు లేడు కథ రాస్తున్నాడు. మీ పోటీ బిఎస్ఆర్ టాక్ షో పిలిచి ఏమంటే మీరు దేవుడు లేని గ్రంథం రాస్తున్నట్టు కదా, ఎక్కడ దాకా వచ్చిందంటే దేవుడి దేవుడు ఇక్కడ దాకా వచ్చింది అన్నాడు. కాబట్టి ఇక్కడ వేణుస్వామి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు 1 పాజిటివ్ 1 నెగిటివ్. ఇప్పుడు జ్యోతిష్యం తెలుసుకోవాలా అవద్దని ఒక మీమాంస. రెండవది
ఇది వ్యక్తిగత హననం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, జరిగిందిలే శాస్త్రి అనేవాళ్ళు, 2 వర్గాలు ఉంటాయి. అసురగణం మానవ కూడా 2 రకాలు ఉంటారు. సో కాబట్టి నేను ఆయన ప్రత్యక్షంగా నాతో మాట్లాడ్డు కాబట్టి, పరోక్షంగాను మాట్లాడ్డు కాబట్టి, వేణుస్వామి గారు కొంతకాలం పాటు మీ వ్యక్తిగత జీవితం మీరు నడుపుకోండి. మీకు అనేక రకాల భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చారు. నా దృష్టిలో ఇప్పుడు మీకు జ్యోతిష్యం ఎనఫ్. కొంతకాలం పాటు బహుశా ఈ చేసినటువంటి పూజలు పునస్కార కర్మలు వెంటాడుతున్నాయేమో, తిరిగి మరలి నివారణోపాయాలు చేసుకోండి అని ఆయనకి సూచన ఇవ్వగలుగుతాను నేను. ఓకే. అంటే గతంలో 2017 సెప్టెంబర్ నెల కూడా నా మీద కొన్ని ఇబ్బందులు పడ్డాను నేను కూడా. ఆ రోజు నేను ఎవరిని ఆశ్రయించలే. నేను ఒక ప్రాపర్టీని నేను కొనుక్కున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొన్న వ్యక్తి నన్ను మోసం చేసి దాన్ని ఎదురు తిరిగానని చెప్పేసి నా మీద 7 తప్పుడు కేసులు పెట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి నేను ఆగం పడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇష్యూ జరగకపోతే ఈరోజు వేణుస్వామి వ్యక్తి కనపడేవాడు కాదు. పెద్ద పెద్ద మహామహులే దెబ్బతిన్నారు. నేను 1200 రూపాయలు చేస్తున్నా, 500 రూపాయలు జాతకం చెప్పా, 10 రూపాయలు చెప్పాను. నేను లేనట్టు వెళ్ళిపోతా, ఇబ్బంది పడ్డా. కానీ ఆ రోజు నేను ఏ మీడియాని నా సహకారం అడగలేదు, నేను ఏ సంఘాన్ని అడగలేదు. నేను తప్పు చేయలేదన్న ఆత్మస్థైర్యం నాకు ఉంది కాబట్టి ఎదుర్కొన్నా, ఎదురుదాడులు చేశాను, నా ప్రాపర్టీని సంపాదించుకున్నాను, తిరిగి లాక్కున్నాను, నేను మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాను. సరే ఇవంటే జరుగుతుంటాయి. 1969లో అంతటి పెద్ద బివి రామన్ గారి ఫలితాలే ఫెయిల్ అయినాయి. కోన్కిస్కా మనమెంత. ఓకే. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ కౌన్సిల్ కూడా డిక్లేర్ చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది, అక్కడ జగన్ గెలుస్తాడని. వాళ్ళే ఫెయిల్ అయ్యారు, సెఫాలజిస్టులే ఫెయిల్ అయ్యారు. ఓకే. సో ఈ 2024 అక్కడ ఎన్నికలు కానీ 2023 ఇక్కడ ఎన్నికలు కానీ ఇక్కడ కుల వివక్షత మీదే ఎన్నికలు జరిగాయి తెలంగాణలో కూడా. తెలంగాణలో ఒక వర్గాలని ఏకమైనాయి, అక్కడ ఒక వర్గాలని 2 వర్గాలు ఏకమైనాయి. సో ఏది ఏమైనా సరే ప్రొడక్షన్ ఫెయిల్ అయింది కూడా మనం తలకాయ ఉంచుకోవాలి. వాడు తిట్టినా మనం పడి ఉండాలి. వాడిని తిడుతుంటే ఊరిని తిడతాడా మనల్ని? వాడు మన పెద్ద కొడుకు లాంటి వాడు. మనల్ని తిట్టేవాడు ఎప్పుడు మన శ్రేయస్సు కొడతాడండి, అది మనం తెలుసుకోవాలి. ఆ రాజనీతిగా తెలుసుకోకపోయినట్లయితే మనం ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాం. సో కాబట్టి నా సలహా ఏంటంటే, సో కొంతకాలం పాటు ఆయన మౌన ముద్రలో ఉంటాం అనేటువంటిది బెటర్. సో కొంత అతివాగుడు, నోరా చెట్టు తాకే, నీవేం చేస్తావో మాకు పబ్లిక్ అవసరం లేదు, నీ లేవనెస్ పబ్లిక్ అవసరం లేదు. అవసరమా? నీకు ఏముంటే పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాలా? ఈశ్వరుడు కింద గొప్పవాళ్ళం కాదు మనం, విష్ణు వైకుంఠం కంటే గొప్పది కాదు మంది. వాళ్ళే కామన్ పీపుల్లో తిరిగారు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరాశరుడు కానీ, జైమిని మహర్షి కానీ, యవనేశ్వరుడు కానీ, వాళ్ళు ఋషి పొంగు వాళ్ళు వాళ్ళ శాస్త్రాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, ప్రపంచాన్ని తెలియకుండా బతికారు. దాసరథి రంగాచలం గొప్పవాళ్ళం కాదుగా మనం. స్వాతంత్ర సమరయోధుడు, తన పద్యాల ద్వారానే సమాజాన్ని కదిలించాడు. ఆత్రేయ కంటే గొప్పవాళ్ళం కాదు కదా, ములుగు రామలక్ష్మణ గొప్పవాళ్ళం కాదుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే పబ్లిక్లో ఎంతో చెబుతాను, వేవర్షిప్ను చూసుకొని ఆ వేవర్షిప్ మాయలో పడినటువంటి ఏ జ్యోతిష్యుడు ఎక్కువ కాలం నిలబడ్డాడు. మనం ఒక వీడియో చేసామంటే ఇది 14,000, 20,000, 40,000 పోయింది ఆ వీడియో, అమ్మ దీని మీద ఇంకొక వీడియో చేద్దాం అని ఆ వేవర్షిప్ మాయలో గనక పడితే ఎటువంటి వక్త అయినా సరే దెబ్బ తినాల్సిందే. కాబట్టి మనం సోషల్ మీడియా మాయలో మనం పడకూడదు, మన మాయలో సోషల్ మీడియా పడాలి. అందుకే చూడండి, గండపెండారని తీసాగా చెప్పిన మాట ప్రకారం 100%. నరసింహాచార్యులు అనే వ్యక్తి మాట కట్టుబడి ఉంటాడు, దట్స్ ఇట్. మొత్తం అన్నీ రిమూవ్ చేసాను, తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమాన్ని కూడా ఇచ్చేసాను నేను. అయ్యో, నా చేత
నా చేత బీజం వేయబడినటువంటి అమ్మా నాన్న ఆశ్రమం. ఉమ్. ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందా? నేనే వాళ్ళకి చాలా ఫండింగ్ ఇచ్చాను వాళ్ళకి అవునా? అప్పట్లో. వదిలేసిన అయిపోయింది. ఉమ్. నేను స్వక్షేత్రీయమైనటువంటి వ్యవసాయదారుణ్ణి ప్రస్తుతం. నేను జ్యోతిష్యం నా వంశ హక్కు. ఓకే, చెప్తారు. కానీ నాకు సినిమా రంగం వాళ్ళతో పరిచయాలు లేవు, రాజకీయ నాయకులతో అంతకంటే పరిచయం లేదు. వాళ్ళ వలన వచ్చేటువంటి లాభం కంటే అపప్రద ఎక్కువగా ఉంటుంది అనేది నేను వేణుస్వామి ఉదంతం ద్వారా వచ్చిన గుణపాఠం మాకు. ఓకే, మీ అప్పట్లో అత్యాయత్నం కూడా జరిగిందనేది ఒక విన్నా. 100% అండి, 100%. మీ డ్రైవరే మీ మీద? ఎస్ ఎస్ జరిగిందండి. అంటే ఇక్కడ నా ఆఫీసులో ఉండేటువంటి స్టాఫే నన్ను